కార్యక్రమం చేసుకునే అవకాశం బాబావారు మనందరికి ఇచ్చినందుకు బాబావారికి కృతజ్ఞతలు తెలుపుతూ మొట్టమొదటిగా ప్రార్థన గీతాన్ని అప్పారావు గారు పాడవలసింది కూర్చున్నాం. జై బాబా అండి అప్పారావు గారు. తర్వాత अवतार अवतार సంకీర్తన मेहर జై अवतार मेहर बाबा की जय। जय बाबा नी अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहर జోహారులివే శ్రీ మేరు బాబా పైన జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మేరు బాబా పైన జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన నమో మేరు బాబా अवतार नमो देव देवा। अज्ञानांदतనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషేట్వర్గము అంతరింపగా హరిషేట్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహించు అవ్యయ మోక్షం అనుగ్రహించు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा नी नागमणि गारू जय बाबा। జై బాబా అండి అప్పారావు గారు. ప్రార్థన గీతాన్ని చాలా చక్కగా మీరు సంకీర్తన చేశారు. మీకు జై బాబా అండి. నాగమణి గారు జై బాబా, మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత లక్ష్మీ పన్నగేశ్వర గారు ఏంటండి జై బాబా. నాగమణి గారు జై బాబా. జై బాబా జై బాబా. ఎవరికైనా ఇవ్వరా? నేను బుక్ తీసుకోలేదు. నెక్స్ట్ పార్ట్. శేషరత్న గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై ఒక్క నిమిషం, నేను కూడా అదే స్థితిలో ఉన్నా. మీరు ఆ స్థితిలో ఉన్నారా? అలాగే లక్ష్మి గారు మీరు రెడీగా ఉన్నారా? జై బాబా నేను పాడిన లలిత్ కుమారి రెడీగా ఉంటే పాడి. జై బాబా జై బాబా అందరికి ముందే చెప్పాలి మీరు నాగమణి గారు. బిఫోర్ స్టార్టింగ్ అందరు బుక్స్ రెడీ పెట్టుకోమని చెప్పండి. మళ్ళీ మీకు టైం కూడా వేస్ట్ అవుతుంది. జై బాబా జై బాబా. బాబాయ్ ఏంటండి జై బాబా పాడనండి. పాడండి పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా అంతా తని ఇచ్చకు బదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా నీ నా మేధాలు రానేలా నానా రూపాల సేవేలా నీ నా మేధాలు రానేలా నానా రూపాల సేవేలా
మతమంటూ వ్రతమంటూ మతమంటూ వ్రతమంటూ మాయకులోనే మ్రగ్గుటయేల అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మేరంటూ పాడుకుందాము. బాబా బాబా మేహరు బాబా. పూజా ద్రవ్యాల బాధేలా తాజా కుసుమాల సేవేలా. పూజా ద్రవ్యాల బాధేలా తాజా కుసుమాల సేవేలా. వేదాలు శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు నియమనిష్టల పాటేల అంతా అతని ఇచ్చకు వదలి హాయిదాము. జై జై అంటూ జై మేరంటూ పాడుకుందాము. బాబా బాబా మేహరు బాబా. బాబా బాబా మేరనుచో బాబా నామామృతం గ్రోలుచో. బాబా బాబా మేరనుచో బాబా నామామృతం గ్రోలుచో. స్మరించి సేవించి స్మరించి సేవించి ప్రేమను పొంది తరించుదాము. అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మేరంటూ పాడుకుందాము. బాబా బాబా మేహరు బాబా. బాబా బాబా మేహరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై బాబా అండి లలిత కుమారి గారు. జై బాబా. పాడేనండి చెప్పండి. జై ఎవరు పాడతారు ఇప్పుడు? జై బాబా. నేను పాడేనండి, నాగమణి నేను పాడేస్తున్నాను. జై నువ్వు బాబా. పాడిన జై బాబా. తర్వాత నేను పాడతాను. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా. శ్వాసాగిపోనప్పుడు స్మరణే మెహరుగా శ్వాసాగిపోనప్పుడు స్మరణే మెహరుగా. తల్లిగా తండ్రిగా సర్వం తానుగా మెహరున నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా. ప్రేమయే తానుగా ప్రేమనే పంచగా ప్రేమకే వసునిగా ప్రేమవతారునిగా. ప్రేమయే తానుగా ప్రేమనే పంచగా ప్రేమకే వసునిగా ప్రేమవతారునిగా. వెలసిన మెహరుని స్మరణయే చాలని వెలసిన మెహరుని స్మరణయే చాలుని పదే 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 గ్రహించగా. మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా. నామమే గీతమై నామమే ధ్యానమై
నామమే సర్వమై నామమే గమ్యమై నామమే గీతమై నామమే ధ్యానమై నామమే సర్వమై నామమే గమ్యమై మెహరనే నామము మధురము ఆ నామము మెహరనే నామము మధురము ఆ నామము పదే 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 ధ్వనించగా మెహరుని నామం తీయగా ఆలాపించు హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా శ్వాసాగిపోవునప్పుడు స్మరణే మెహరుగా శ్వాసాగిపోవునాడు స్మరణే మెహరుగా తల్లిగా తండ్రిగా సర్వం తానుగా మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై బాబా. ఏం బాబా అండి నాగమణి గారు, చక్కగా మంచి సంగీతం పాడనిపించారు. లక్ష్మి గారు మీరు పాడండి, తర్వాత శేషానంద గారు పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరా ఓ మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరా ఓ మెహరు. ఆ బంధములను ఛేదించుటకై ఆ బంధములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మెహరు. నీ కృప కావలే ఓ మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరా ఓ మెహరు. నీకే ఎరుకరా ఓ మెహరు. ఒకరిపై ప్రేమ ఒకరిపై ద్వేషము ఈ భావములకు మూలము ఎచ్చటో. ఒకరిపై ప్రేమ ఒకరిపై ద్వేషము ఈ భావములకు మూలము ఎచ్చటో. ఆ మూలమును ఛేదించుటకై ఆ మూలమును ఛేదించుటకై నీ కృప కావలే ఓ మెహరు. నీ కృప కావలే ఓ మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరా ఓ మెహరు. నీకే ఎరుకరా ఓ మెహరు. జననము మరణము ఒక విషవలయము ఆ వలయమునకు హేతు విబంధము. జననము మరణము ఒక విషవలయము ఆ వలయమునకు హేతు విబంధము. ఆ బంధములను ఛేదించుటకై ఆ బంధములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మెహరు. నీ కృప కావలే ఓ మెహరు.
ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరా ఓ మెహరు, నీకే ఎరుకరా ఓ మెహరు. ద్వంద్వ స్వభావము ఈ బంధములకు ద్వంద్వాతీతమే మోక్ష స్థితి కదా. ద్వంద్వ స్వభావము ఈ బంధములకు ద్వంద్వాతీతమే మోక్ష స్థితి కదా. ఆ బంధములను ఛేదించుటకై, ఆ బంధములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మెహరు, నీ కృప కావలే ఓ మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరా ఓ మెహరు, నీకే ఎరుకరా ఓ మెహరు. జపతప ధ్యానము నిరుపయోగము నీ చరణములకే ఆత్మార్పణము. జపతప ధ్యానము నిరుపయోగము నీ చరణములకే ఆత్మార్పణము. ఆ బంధములను ఛేదించుటకై, ఆ బంధములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మెహరు, నీ కృప కావలే ఓ మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరా ఓ మెహరు, నీకే ఎరుకరా ఓ మెహరు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై బాబా అండి. వినిపిస్తుందండి? మీ మాట వినిపిస్తోందండి. ఆవిడ మాట వినబడట్లా, నాగమణి గారి మాట. లక్ష్మి గారు మీ మాట వినిపిస్తోంది. సరే. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారుడు అరుదెంచే శ్రేణిలో. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో. విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో, విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చెలింపచేయు విశ్వమానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి, కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి,
కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై. గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో. గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో. దివ్యజ్ఞానమించుక మా కొసగి బ్రోచు తండ్రివిగా. వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల దృంచి. ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల తుంచి. విశ్వభరమెల్లను నీవవలీలగా భరించే. విశ్వభరమెల్లను నీవవలీలగా భరించే. విశ్వరూప సందాయ మెహరు బాబరూపాయ. విశ్వరూప సందాయ మెహరు బాబరూపాయ. వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నాగమణి గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా శేషరత్న గారు. మీరు చక్కగా మంచి చెప్పకుండా పాడేశాం. అయ్యో ముందే చెప్పాను కదండి. పర్లేదు. జై బాబా. మంచి సంకీర్తన పాడించారండి. జై బాబా. ఇప్పుడు వెంకట నరసింహం గారు జై బాబా అండి. మీరు తీసుకున్నారు బుక్. నేను ఫోన్ వస్తే మాట్లాడుతుంది. జై బాబా. పాడండి. తండ్రివి నీవే నా తోడు నీడవే, చల్లని చూపుల హృదయాల దివ్య కాంతులే. తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే, చిరు చిరు నవ్వులతో పరవశమున మమ్మే కౌగిట చేర్చిన కరుణామయుడవే. సురలే పొందని భాగ్యమునిచ్చిన సుందర రూపమే సూర్య ప్రకాశమే. సత్యము నీవే సగుణ సాకారుడ నీవే భువిని ప్రేమను పంచి మము మేల్కొల్పి మన్నించి బ్రోచిన మాయిల వేల్పు మా హృదయములో నిలచిన. తల్లివి నీవే తండ్రివి నీవే మాతో నా తోడు నీడవే. బాబా మెహర్ బాబా మెహర్ అలవైకుంఠము ఇలా సాధించిన కలలో గాంచిన కమలాక్షుండవే. ప్రపశ్చిమముల ఏకము చేసిన ప్రియ బాంధవుడవే శాశ్వత సకుడవే. చేడము వీడకుమని చేర పిలిచినావు నీవే. నీ చరణములే శరణము అంటి మా బ్రాపు నీవని. నీ దరహాసమే మా జీవిత పరమానందమే. తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే, చల్లని చూపుల హృదయాల దివ్య కాంతులే. తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీవు నీడవే. మెహరను నామము ఇహ పరమందున సుఖ సంతోషము మన సౌభాగ్యము. తహతహలాడుచు తనకై నిరతము తపించాలని తలపున ఉంచుము. సహనముతో
సకలము తానని విశ్వసించు సర్వోన్నతుడు, సర్వమయుండు సాకార రూపుడు, విశ్వమునకు నాదుడు విలక్షణ స్వరూపుడు. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే, చల్లని చూపుల హృదయాల దివ్య కాంతులే, ఇలా సద్గురువులు పిలిచిన తరుణమే, భూమిలో వెలసిన మెహరవతారమే, నీరా కనుగని నిన్ను దర్శించగా, నిరతము తపనతో ఎదురే చూడగా, దర్శన భాగ్యమొసగి ప్రేమాలింగనములిచ్చి ఎదలో ప్రేమే పరిపూర్ణంగా పాదుగొలిపినావుగా, నీ స్పర్శకు తను వెల్ల పులకరించగా. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే, చల్లని చూపుల హృదయాల దివ్య కాంతులే, తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరి జై బాబా. జై బాబా అండి. నరసింహ గారు చాలా చక్కగా మంచి సంగీతం పాడించారు. మీకు జై బాబా. ఇప్పుడు సులోచన జై బాబా. जय बाबा आंटी, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా, మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా, సచ్చిదానందమయుని ప్రేమ పొందుతూ సత్య ప్రేమ సందేశం సారమందుతూ, చేయి చేయి కలిపి చేయు బాబా నామము, చేయి చేయి కలిపి చేయు బాబా నామము, మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా, మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా, కనులలోనే కరుణ చూడు కరుణామయం, కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం, కనులలోనే కరుణ చూడు కరుణామయం, కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం, చేయి చేయి కలిపి చేయు బాబా నామము, చేయి చేయి కలిపి చేయు బాబా నామము, మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా, మరువలేనిది బంధం మెహరు దర్శనం, మరపురాని సంబంధం బాబా సంగమం, మరువలేనిది బంధం మెహరు దర్శనం, మరపురాని సంబంధం బాబా సంగమం, చేయి చేయి కలిపి చేయు బాబా నామము, చేయి చేయి కలిపి చేయు బాబా నామము, మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా, మనల్ని వెదకి వచ్చాడు దేవదేవుడు, మన మనసును దోచాడు దివ్య తేజుడు, మనల్ని వెదకి వచ్చాడు దేవదేవుడు, మన మనసును దోచాడు దివ్య తేజుడు, చేయి చేయి కలిపి చేయు బాబా నామము, చేయి చేయి కలిపి చేయు బాబా నామము, మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా, బాబా కొంగు విడువకుండా సాగిపోవగా, బాధ్యతలను మరువకుండా సన్యసించగా, బాబా కొంగు విడువకుండా సాగిపోవగా,
బాధ్యతలను మరువకుండా సన్యసించగా చేయి చేయి కలిపి చేయు బాబా నామము చేయి చేయి కలిపి చేయు బాబా నామము మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. నాగమణి అంటే జై మెహర్ బాబా మీకు. జై బాబా అమ్మ సులోచన, చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించావు. నీకు జై బాబాలు. ఇప్పుడు మల్లికార్జునరావు సార్ గారు బాబా మాటలు తెలియజేసిందిగా కూర్చున్నాను. జై బాబా అండి మల్లికార్జున. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. జీవితంలో ప్రత్యక్షంగా బాబాని అనుభవించిన ఘట్టాలు చదువుకుంటున్నాం. దాంట్లో భాగం కింద ఒక బర్డ్స్ ఐ వ్యూ అని ఒక బాబా ప్రజల్లోకి వచ్చి పనిచేయడం మొదలుపెట్టిన క్రమం ఒకసారి చూసుకున్నాం. ఇది మామూలుగా వింటారని చెప్తున్నాను. అంత గుర్తుపెట్టుకోవచ్చు. చాలా మందికి తెలిసి ఉండొచ్చు కూడా. అయినప్పుడు కూడా ఒక విహంగ వీక్షణం అని చెప్పి పైనుంచి చూస్తే కింద ఎలా కనిపిస్తే అలాగ ఒకసారి చూసుకుందాం. అది అయిన తర్వాత పుస్తకంలో విశేషాలు మీతోటి షేర్ చేసుకుంటాను. పుస్తకంలో విశేషాలు అంటే మరుపురాని మధుర క్షణాలని. ఇది యాక్చువల్గా ఒక ఫ్యామిలీకి సంబంధించింది. ఆ ఫ్యామిలీ కూడా గతంలో చెప్పాను ఎవరో. చాలా విశిష్టమైన ఫ్యామిలీ, బాబా చాలా లోతుగా ప్రేమించిన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో కూతుర్లే కాకుండా అల్లుడు కూడా బాబా ప్రేమికులు అయ్యారు. ఇది ఆయన కుటుంబ యజమాని పేరు ఏమిటి అవన్నీ ఒకసారి మళ్ళీ చెప్తాను. అది చెప్పబోయే ముందు ఒక సంవత్సరాలు ఏ సంవత్సరాల్లో ఏ ముఖ్య సంఘటనలు జరిగాయో, చాలా ముఖ్య సంఘటనలు ఇవన్నీ కూడా. 16th October 1949 నవజీవనం ప్రారంభం. దాని తర్వాత 51 ఆఖరి దశలో మనోనాశ కార్యక్రమం 15 అక్టోబర్ అనుకోవచ్చు. అక్టోబర్ 51 నుంచి. అక్కడి నుంచి ఫిబ్రవరి 1952 తోటి, అంటే 52వ సంవత్సరం 49 నుంచి మొదలుపెట్టాను నేను. 49 అక్టోబర్ 16 నాడు నవజీవనం ప్రారంభం. 1951 సంవత్సరంలో చివరి దశలో నవజీవనం ప్రారంభం. మళ్ళీ 52 ఫిబ్రవరి వచ్చేటప్పుడు నవజీవనం అంతమైంది. మళ్ళీ 52లో నవంబర్లో చాలా విశిష్టమైన హమీర్పూర్ పర్యటన బాబాది. అది ఒళ్ళు పులకరిస్తుంది ఆ సంఘటనలు చూస్తే. బాబా ప్రేమికులు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే హమీర్పూర్ వాళ్ళని, అప్పుడు 52 హమీర్పూర్ వాళ్ళని మనం ఒక ఆదర్శంగా మనం చూసుకోవచ్చు. బాబాలో అంటే అలాగే ఉంటారు. వాళ్ళు తినడానికి తిండి లేకపోయినా, కట్టుకుంది గుడ్డ లేకపోయినా కూడా వాటికంటే కూడా ప్రాధాన్యత బాబాకి ఇచ్చారు వాళ్ళు. నిజంగానే 3 బట్టలు లేవు పాపం వాళ్ళకి. మేము చాలా రోజు 2 చీరలు ఉండేవి. ఒక చీర ఆరేసుకుంటే 2వ చీర ఉండేది కదా, అంత బీద వాళ్ళు. జిల్లాలు కూడా చాలా మార్పడినవి. కానీ బాబా ప్రేమలో మాత్రం ఉన్నత సాధించారు. అంతకంటే గొప్ప ప్రేమికులు కనిపిస్తారు నాకు. హమీర్పూర్ జిల్లా పర్యటన అది నవంబర్లో 52లో. 53లో ఆంధ్ర పర్యటన, మొదటి ఆంధ్ర పర్యటన 1953లో. 1954లో మళ్ళీ బాబా షష్ఠి పూర్తి 2వ ఆంధ్ర పర్యటన 54లో. అయితే ఈ కుటుంబం 53, 54 ఆ ప్రాంతాల్లో బాబాకి సన్నిహితులయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కుటుంబం వారు బాబా శరీరంతో ఉండగానే 1953, 54 ఆ సంవత్సరాల్లో, అంటే బాబా మొదటి ఆంధ్ర పర్యటన సమయం నుంచే బాబాను చూశారు వాళ్ళంతా. అంత ధన్యజీవులు వీళ్ళంతా కూడా. చేత 53, 54. 54 తర్వాత 55లో బ్రహ్మాండమైన సాహస్ చేశారు బాబా. సాహస్ అంటే అది సాహస్. మనం చేసుకునే సాహసుల్లో లేవు, వినోద కార్యక్రమాల్లో ఉంటున్నాయి ఈ మధ్య. అందులో ప్రేమ లోటు అవుతుంది. కానీ సాహస్ అంటే 1955 మెహరాబాద్ సాహస్. దానికంటే మించింది 1958వ సంవత్సరంలో మెహరాబాద్ సాహస్. 1955 మెహరాబాద్ సాహస్. 1958 58 మెహరాబాద్ సాహస్. ఇంతవరకు
కొంతవరకు ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, కానీ ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడదాం. ఈ ఘట్టాలన్నీ కూడా అంటే బాబా తన యొక్క మస్తు కార్యక్రమాలు వేరేవి కాకుండా విదేశీ పర్యటనలు అవన్నీ కట్టిపెట్టేసి ప్రజల్లోకి రావడం మొదలు పెట్టడం తోటి జరిగిన సంగతి. ప్రజల్లోకి వచ్చి ఆయన ప్రజాదర్శనాలు ఇస్తూ ఈ తన యొక్క ప్రేమికులకి ఇళ్ళకి కూడా చాలా చనువుగా వెళ్ళిపోయిన సంఘటనలు. అక్కడికి నాకు తెలుసు తాడేపల్లిగూడెంలో బాలగోపాల్ భాస్కర్ రాజు గారి ఇంటికి బాబా సాక్షాత్ అవతార పురుషుడు ఉండి ఆయన లేని సమయంలో ఆయన ఇంటికి ఎలా వెళ్ళారో, ఆయన ఎంత బాధపడ్డారు, ఇవన్నీ కూడా టచింగ్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జతకి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోకి మమేకమైన క్షణాలు ఇవి ఇంత ఎందుకు చెప్తానంటే, నేను చదివి పుస్తకం పేరు మధుర క్షణాలు. ఈ కుటుంబం తన యొక్క కుటుంబ యజమాని అయిన ఐవి శేషగిరిరావు నాయుడు, ఆయన పేరు పూర్తి పేరు ఐవి శేషగిరిరావు నాయుడు, వాళ్ళ కుమార్తె ఈ అమ్మాయి, మూడో అమ్మాయి శ్రీలత ఆవిడ పేరు, భర్త పేరు విష్ణురావు గారు కూడా ఆయన అంటే అల్లుడు అనమాట. మూడో కూతురు పేరు శ్రీలత. శ్రీలత భర్తగా అంటే శేషగిరిరావు గారు అల్లుడు, మూడో అల్లుడు. అల్లుడు కూడా తన యొక్క అనుభవం చెప్పారు. అంటే అప్పటికే వాళ్ళు బాబా ప్రేమికుడు అనమాట. లతా విష్ణురావు అని పిలుస్తారు. ఆవిడ బాగా చదువుకున్నారు. ఆవిడ ఎన్నో పుస్తకాలు రాశారు. ఆవిడ ఈ రాసిన పరపురాణ మధుశ్చరణాలు అనేవి పూర్తిగా బాబా విషయాలు రాస్తూ వాళ్ళ కుటుంబం నుంచి కూడా కొన్ని పేజీలు కేటాయించి వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ గురించి రాశారు. అందులో రామకృష్ణ అనే ఒక కొడుకు, అంటే శాస్త్రిరావు గారి కొడుకు రామకృష్ణ అనుభవం లాస్ట్ టైం చదివాను నేను. ఎస్ఎస్ఎల్సి ఎన్నో 3 సార్లు ఫెయిల్ అయ్యాను, 4గో సార్లు కూడా ఫెయిల్ అవుతాను భయపడి ఒకవేళ 4గో సారి ఫెయిల్ అవుతే ఇంకా జీవితం కట్, మీకు ఏ ఉద్యోగం రాదు, ఫర్దర్ చదవడానికి కూడా వీలు ఉండదు. ఆ పరిస్థితి బాబాకు చెప్పుకుంటే అసలు ఆ పరీక్ష గట్టి ఎక్కించారు బాబా. ఎస్ఎస్ఎల్సి స్కూల్ ఫైనల్ అని మర్చిపోను, ఆ స్కూల్లో ఫైనల్ అనమాట, అది స్కూల్ ఫైనల్ అనేవారు. ఇప్పుడు 10th క్లాస్ అనేది ఉంటున్నారు. ఎస్ఎస్ఎల్సి పరీక్ష 3 సార్లు తప్పి 4గో సారి పాస్ అయ్యాడు. తర్వాత డిగ్రీ కూడా చేశాడు. బాబా కృప వల్ల ఉద్యోగం కూడా వచ్చింది. బాబా బ్లెస్సింగ్స్ పొందాడు. బాబాని అడిగాడు, ఇంకోసారి ఫెయిల్ అయిపోతే నాకు జీవితం ఉండదు బాబా అంటే, బాబా నవ్వి ఈసారి పాస్ అవుతావు లేదని పంపించారు. అతను పాస్ అయ్యాడు. అతని అనుభవం, రామకృష్ణ యొక్క అనుభవం చదివేసి చెప్పున్నాడు. ఇప్పుడు శ్రీలత విష్ణురావు గారు ఈ పుస్తక రచయిత. ఆవిడ మంచి ఎన్నో పుస్తకాలు రాశారు. ఆవిడ కొన్ని ట్రాన్స్లేషన్స్ కూడా చేశారు. ఆవిడ కొంచెం ఎక్కువ పరిచయం లేదు, కానీ ఆవిడ ఎందుకో నన్ను చూసి నాకు ఈ బుక్ ప్రజెంట్ చేశారు. ఆవిడ గిఫ్ట్ కింద ఇచ్చారు నాకు. అప్పటి కాలంలో ఇవి సమర్థించడానికి ఇచ్చారు. 31 జనవరి 2004లో ఇచ్చారు. 31 జనవరి 2004. అప్పటికి నేను ఇంకా రిటైర్ అవ్వలేదు, ఉద్యోగం చేస్తుండగానే ఈ బుక్ ఇచ్చారు. అదే ఇప్పుడు లతా విష్ణురావు గారు, శ్రీలత గారు ఏం చెప్తారు విందాం. ఆవిడ గురించి చెప్పుకుంటున్నారు. నేను శాశ్వతరావు గారి మూడో అమ్మాయిని, నా పేరు శ్రీలతను. 1953వ సంవత్సరంలో బాబా గారు తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు నేను బాబాని చూడడం తటస్థించింది. అప్పట్లో మేము న్యూజిలాండ్లో ఉండేవాళ్ళం. మా నాన్నగారితో పాటు మేమంతా ఆ రోజు సాయంత్రం తాడేపల్లిగూడెం చేరుకున్నాం. బాబా ట్రావెలర్స్ బంగ్లాలో బస్ చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళాం. అంటే బాబా ట్రావెలర్స్ బంగ్లా ఉండేది మనందరికీ తెలిసినప్పుడు జనరల్గా కలెక్టర్లు వాళ్ళు వస్తే అక్కడ ఉండేవారు. ఆ బంగ్లాలో కలెక్టర్ బంగ్లాలు వేరే ఉండేవి. ఇది ట్రావెలర్స్ బంగ్లా కూడా ఇంచుమించులో విఐపీలు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తుండేవారు. అందులో బాబా బస్ చేశారు తాడేపల్లిగూడెంలో. అక్కడి నుంచి నూజివీడు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళి అక్కడ ట్రావెలర్స్ బంగ్లాలో బస్ చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళాం. బాబా చూడడానికి వీల్లేదు, రేపు ప్రజాదర్శనం ఉంటుంది, అక్కడ రండి అని మండలి వారిలో ఎవరో వచ్చి మాకు చెప్పారు. ఇప్పుడు బాబా మీకు దర్శనం ఎవరు, మీరు వెళ్ళిపోండి, రేపు అందరికీ కలిసి దర్శనం ఉంటుంది, చేత అందరితోటి పాటు మీకు దర్శనం ఉంటుంది అని చేత ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అని చెప్పి మండలి వారు వచ్చి వీళ్ళకి చెప్పారు. ముక్కు సూటిగా పోయే మా నాన్నగారు వెంటనే దూరంగా వెళ్ళిపోయారు.
సరే అక్కడ నిలబడకుండా ఇప్పుడు దర్శనం లేదు కదా అని చెప్పి దూరంగా వెళ్ళిపోయారు. అంటే చాలా నిజాయితీ పరుడు వీళ్ళ నాన్నగారు శాశ్వతరావు నాయుడు గారు. అంచేత ఎందుకు ఇప్పుడు రావద్దన్నారు కదా, డిస్టర్బ్ చేయకూడదు, దూరంగా వెళ్ళిపోయారు. కానీ మేము అంటే మా అమ్మగారు, మా రెండో అక్కయ్య గారైన సరోజాదేవి చేతిలో చంటిబిడ్డ, వీళ్ళ అక్కకి సరోజాదేవి అంటే శ్రీలత గారి అక్కగారి సరోజ, వాడికి వివాహం అయింది, చంటిబిడ్డ కూడా ఉంది. చేతి మా అక్కగారైన సరళాదేవి చేతిలో చంటిబిడ్డతో అక్కడే నిలబడిపోయాం. సాధారణంగా అన్ని ట్రావెలర్స్ బంగ్లాల మాదిరిగానే ముందుగా పెద్ద వరండా ఉంది. అది దాటిన తర్వాత గది, ఆ గదికి ఎడమ వైపుగా వేరొక గది. ఆ ఎడమ వైపు గదిలోకి వెళ్ళి గుమ్మంలో కుర్చీ వేసుకుని బాబాగారు కూర్చుని ఉన్నారు. అంటే ఆయన మాకు కనబడడం లేదు. దిండు మీద పెట్టుకున్న ఆయన పాదాలు మాత్రం మాకు కనిపిస్తున్నాయి. బాబా కనిపించలేదు, కానీ బాబా పాదాలు దిండు వేసేవారు బాబాకి. ఇప్పుడు కూడా మనకు తెలుసు, పాదాల కింద ఓ తరడా వేసేవారు పిల్లో, దాని మీద బాబా పాదాలు పెట్టుకునేవారు. దిండు మీద పెట్టుకున్న ఆయన, దిండు అంటే పిల్లో అనమాట. దిండు మీద పెట్టుకున్న ఆయన పాదాలు మాత్రం మాకు కనపడ్డాయి. ఆ పాదాలు పొడవుగా ఉన్నాయి. బొటన వేలు కన్నా పక్కన వేలు పొడుగ్గా అందంగా ఉంది. పాదాలను అందిస్తున్నారు ఈవిడికి ముందర పాదదర్శనం అయిందనమాట వీళ్ళందరికీ. బాబా దర్శనం అవబోయే ముందు ఆయన బాబా యొక్క పాదాలని దర్శనం అయింది, ఆ దర్శనం కలిగింది. ఆ పాదాలు పొడుగ్గా ఉన్నాయి. బొటన వేలు కన్నా పక్కన వేలు పొడుగ్గా అందంగా ఉంది. ఆ పాదాలు ఎంతో సున్నితంగా, సుకుమారంగా, సుందరంగా ఉన్నాయి. అవి చూస్తుంటే ఆ పాదాలు ఎన్నడైనా భూమి మీద నడిచినవా అంటే అంత సుకుమారంగా ఉన్నాయన్నమాట. అసలు దాని మీద నడిచాయా ఇది అన్నట్టు, ఎక్కడ కందిపోలేదు, అంత సుకుమారంగా ఉన్నాయి. అసలు ఈ భూమి మీద అడుగు పెట్టారైనా అన్నట్టున్నాయి. ఎన్నో పాదయాత్రలు చేశారు బాబా, అయినప్పటికీ కూడా మా పాదాలు అంత అందంగా ఉన్నాయని అవుతాడు కాబట్టి. ఆ పాదాలు ఎప్పుడైనా భూమి మీద అసలు అడుగు పెట్టారా అన్నట్టున్నాయి, లేక పూల పాన్పుల మీద నడిచారా ఆయన అన్నట్టున్నాయి. అన్నంత శుతిమెత్తంగా ఉన్నాయి. ఏ రంగు ఏమని చెప్పను, ఆ రంగు ఏమని చెప్పను. ఆ పాదాల యొక్క రంగు కూడా గులాబీల కంటే ఎక్కువగా. అందరూ చాలా మంది వర్ణించారు బాబా అందాన్ని. ఈవిడ కూడా పాదాల అందాన్ని ఈవిడ వర్ణిస్తున్నారు. ఆ రంగు ఏమని చెప్పను. పసిడి ఛాయతో, అంటే బంగారం ఛాయ అనమాట. పసిడి అంటే బంగారం, బంగారం యొక్క ఛాయతో ఉండే పసిబిడ్డ అరికాలు ఏ విధమైన మృదువుగా ఉంటుందో, ఆ మృదువుగా ఉండే గులాబీ రంగులో ఉంటాయో అలా ఉన్నాయి ఆయన పాదాలు. ఆయన అరికాళ్ళు, దాని పాదాలు లేత గులాబీ రంగుపై వజ్రపు పొడి జల్లినట్లు కాంతులు ఎడుతున్నాయి. మనసులోనే పాదాభివందన చేసుకున్నారు. ఇది చూసారా, తలపుగా వెళ్ళారు కుటుంబం అంతా. వాళ్ళు ఇక్కడి నుంచి లేకుండా వెళ్ళిపోండి, ఏం దర్శనం ఎవరు అంటే బాబా పాదదర్శనం ఇచ్చేసారు వీళ్ళకి. ఆ పాదదర్శనంతో అందరికీ ఆ కాళ్ళు చూశారు, దూరంగా కనిపిస్తాయి. ఆయన కనిపించట్లేదు, కానీ ఆయన పాదాలు కనిపించాయి వీళ్ళకి. లోపల గదిలో ఎక్కడో కూర్చుని ఉన్నారు బాబా, వాళ్ళు కుర్చీలో పడుకుని ఉన్నారు. చేత ఆ దర్శనం అవడంతో చాలా ఆనందపడిపోయారు. మనసులోనే పాదాభివందన చేసుకున్నారు. ఆ దృశ్యం నా హృదయంలో గాఢంగా హత్తుకుపోయింది. మొట్టమొదటి దర్శనం కాబట్టి, ఆయన అవతారం యొక్క దర్శనం కాబట్టి అది బాగా హృదయంలో నాటుకుపోయింది వాటికి. ఆ పాదాలే గుర్తుకొస్తుంటాయి ఇప్పుడు చూసినా కూడా అంత బాగా. ఆ దృష్టి నా హృదయంలో గాఢంగా హత్తుకుపోయింది. అలా మనసులో వందనం అర్పిస్తూ మనసులోనే ఆయన నమస్కారం చేసుకున్నాం, దూరంగా నిలబడి అర్పిస్తూ మేము నిలబడిపోయాం. ఉన్నట్లుండి బాబా తన కుర్చీలో ముందుకు వంగి మా వైపు చూసి ఏదో సౌండ్ చేశారు. ఇప్పుడు ఇంతవరకు ఆయన కనిపించలేదు, కానీ ముందుకు వంగారు. ముందుకు ఎత్తుగా వంగితే ఆయన కనిపించారు పూర్తి. బాబా పూర్తి స్వరూపం కనిపించింది వీళ్ళకి. పైగా చూసి ఏదో సౌండ్ చేశారు, లోపల రమణ ఏదో. ఈ నుంచి బయటకు వచ్చి మీ నలుగురిని బాబా చూశారట,
మీ నలుగురు ఆయన్ని చూశారట, రేపు ప్రజాదర్శనానికి మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పారు. ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురిని బాబాయ్ చూశారు, అంటే బాబా దర్శనం ఇచ్చారు. చేతి ఇప్పుడు దర్శనం ఇచ్చాము మీ నలుగురికి. రేపు ప్రజాదర్శనం ఉంది, అప్పటికి రేపు జరిగిన ప్రజాదర్శనానికి కూడా మీరు నలుగురు రమ్మన్నారు బాబా మిమ్మల్ని అని చెప్పారు. మేము ముగ్గురమే కదా, నలుగురు అంటారేమిటి అనుకున్నాం. మా చేతిలో 3 నెలల పసిగుడ్డును కూడా ఆయన చూశారన్నది మాకు తెలియదు, అప్పుడు తట్టలేదు. ఈ లక్క చేతిలో పసిగుడ్డు అన్న సంగతి లేదు. అంచేత పసిగుడ్డు కూడా కలిసి నలుగురు అనమాట. తర్వాత తట్టింది. ఆ పసిగుడ్డు కూడా రేపు దర్శనానికి తీసుకురమ్మని. అక్క కూతురో కొడుకో ఆ పసిగుడ్డు. అంచేత మా చేతిలో 3 నెలల పసిగుడ్డు కూడా ఆయన చూశారన్నది మాకు అప్పుడు తట్టలేదు. ఆయన కళ్ళు ఎంతో నిర్మలంగా ప్రశాంతవంతంగా ఉన్నాయి. ఆయన ముఖంలో చిరునవ్వు మనోహరంగా ఉంది. ఆ కళలో, ఆ ముఖంలో యజమాని ఆకట్టుకునే ఆకర్షణ, సజీవమైన భావం ఏదో ఉన్నట్లు తోచింది. నా గుండెల్లో చిత్రమైన స్పందన కలిగింది. అదొక అనిర్వచనమైన అనుభూతి, అద్భుతమైన అనుభవం. అది మరవలేని మధురక్షణం. మరవలేని మధురక్షణాలని చెప్పి వీళ్ళ అనుభవాలు ఎప్పటికి కూడా జీవితంలో కొన్ని సంఘటనలు మర్చిపోలేము, మనం ముద్రపడిపోతాయి. నా అవతారాన్ని దర్శనం అంటే ఈ విధంగా ఇచ్చారు అంటే, ఈవిడ లతా విష్ణురావు గారిలో శ్రీలత గారి యొక్క బాబా దర్శనం మొదటి దర్శనం ఎలా అయిందో ఆవిడ వర్ణించారంటే, ఇక వీళ్ళ శ్రీలత గారి యొక్క భర్త విష్ణురావు ఆయన పేరు. శ్రీలత విష్ణురావు ఆయన పేరు. ఆయన ఏం చెప్తారు విందాం, ఆయన దర్శనం ఎలా అయిందో. విష్ణురావు గారు చెప్తారు, నేను శాశ్వతరావు గారి 3 వాళ్ళ నుండి, నా పేరు విష్ణురావు. బాబా గారు సహవాస కార్యక్రమాలు జరిపినప్పుడు నేను చాలాసార్లు బాబా దర్శనం చేసుకోవడం సంభవించింది. ఆయా సందర్భాల్లో జరిగిన కొన్ని సంగతులు ఇప్పుడు మీకు వివరిస్తాను. 1963వ సంవత్సరంలో ఈ అనుభవం చెప్తాను, 1963లో. ఇందాక శ్రీలత గారేమో 1953లో బాబా మొదటి ఆంధ్ర పర్యటనలో భాగంగా 53లో వచ్చినప్పుడు బాబా పాదాదర్శనం ముందర ఎలా అయిందో, తర్వాత బాబాయే కనిపించారు, ఆయనే దర్శించారు. ఆ రోజు దర్శనం కాక మొన్నటి కూడా ప్రజా దర్శనకు రమ్మని పిలిచారు కూడా ఆయన స్వయంగా, రండి రేపటి ఆయన ఆహ్వానించారు కూడా. అది ఆవిడ అనుభవతే. అల్లుడు గారికి 63వ సంవత్సరం అనుభవం చెప్తాను, 1963లో, అంటే 10 ఏళ్ళ తర్వాత. 1963వ సంవత్సరంలో బాబా పూర్ణ గురుప్రసాద్లో దర్శిస్తున్న రోజులవి. 1963లో పూర్ణ గురుప్రసాద్లో ప్రజాదర్శనం ఇచ్చిన రోజులవి. ఒకరోజు బాబా అవతారాల బలహీనతల గురించి చెప్పారు. ప్రతి అవతారుడికి ఇప్పుడు తన అవతార పురుషుడు వచ్చినా కూడా ఒక్కొక్క బలహీనత ఉంటుంది ఒక్కొక్కరికి అని. జ్వరాస్తుడు తనను చంపడానికి వచ్చిన వ్యక్తి పైన తన జపమాలను విసిరాట. మొట్టమొదటి అవతారుడు జ్వరాస్తుడు. ఆ జ్వరాస్తుడుగా అవతారుడు వచ్చినప్పుడు ఆ జ్వరాస్తుడు చంపడానికి వచ్చిన అతని మీద అతని యొక్క జపం చేసుకునే మాల ఉంటుంది, ఆ జపమాల విసిరట్ట అతని మీద. ఎవరైతే అతను చంపడానికి వస్తున్నారో అతని మీద ఆ వ్యక్తిని దగ్ధం చేసేసింది. ఆ జపమాల విసురుగానే అతను దగ్ధం అయిపోయాడు అనమాట. ఆ చంపడానికి వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తిని దగ్ధం చేసేసింది. జ్వరాష్ట్ర యొక్క బలహీనత అది అన్నారు బాబా. నేను ఆ జపమాలు వేసడం, వాడు భస్మీపట్ల అయిపోవడం అది బలహీనత. అలా వాడి ఆ జపమాలు వేసి వాడిని చంపేయకుండా ఉండాల్సింది అదేదో, అది బలహీనత నాది, నా వీక్నెస్ వల్ల అతన్ని చంపడానికి వచ్చిన వాడు ఆ విధంగా సంహరించాను అని చెప్తున్నారు. జ్వరాస్తుగా వచ్చినప్పుడు ఆయన యొక్క వీక్నెస్, జ్వరాస్తుగా వచ్చినప్పుడు అది నా బలహీనత అన్నారు. సీతాదేవి లంక నుంచి వచ్చిన తర్వాత తన పవిత్రతను నిరూపించుకుంటుంది. ఆమె మనసావాచ పవిత్రురాలు అయినప్పటికీ శ్రీరాముడు వెళ్ళాడాడు. రాముడు ఆ విధంగా చేయకుండా ఉండవలసింది. అది శ్రీరాముడిగా వచ్చినప్పుడు లోకులు కాకులు అన్నారు. లోకులంతా కలిసి అందులోనే ఏదో వెనకబడినవాడు చాకలి వృత్తి చేసుకునేవాడు, బట్టలు ఉతికేవాడు.
వాడు అన్నాడు, ఈ పవిత్రత ఎక్కడుంది, ఎక్కడికో శ్రీలంకలో ఉంది, రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు, వీడు శీలవతోనే ఎలా నమ్ముతున్నాడు, వెర్రివాడు అమాయకుడు రాముడు తేలుకుంటున్నాడు, రావణాసురుడు ఏం పాడు చేశాడో సీతని అదే అపవాదం వేశాడు. అంత చిన్నవాడు అపవాదం తను సాక్షాత్ అవతార ప్రశ్న ఉండి అది పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ రాముడిగా వచ్చినప్పుడు నా బలహీనత ఏమిటంటే సీత యొక్క పవిత్రతను నిరూపించుకోవడం. వాడు ఎవరో ఏదో ఉన్నారని చెప్పి మాట్లాడుకోకుండా అది నా బలహీనత. ఆ సీత యొక్కని అగ్ని పరీక్ష పెడతాడు రాముడే. అగ్నిలోకి దిగుతుంది సీత. చేత అగ్ని పునీత అంటారు సీతను కూడా. వాడికి ఏమవదు, మహాపవిత్రాలు కాబట్టి అగ్నిలోకి దూకినా కూడా ఏమి లేకుండా వచ్చేస్తుంది. అంత పవిత్రత ఉండేది పూర్వం ఉన్న ఆడవాళ్ళకి, అందులో సీతకి. అంటే అవతార పురుషుడు యొక్క భార్య. చేత జ్వరాష్ట్రుడిగా వచ్చినప్పుడు ఆ జపమాల వేసిన రోజు వీక్నెస్ అవుతే, నేను రాముడుగా వచ్చినప్పుడు సీత యొక్క శీలాన్ని శంకించి ఆవిడ అగ్ని పరీక్షకి గురి చేయడం నా బలహీనత అన్నారు. సీతాదేవి లంక నుంచి వచ్చిన తర్వాత తన పవిత్రత నిరూపించుకుంటుంది. ఆమె మనసావాచ పవిత్రురాలు అయినప్పటికీ కూడా శ్రీరాముడు ఆమెను విడనాడాడు. రాముడు ఆ విధంగా చేయకుండా ఉండవలసిందే అంటున్నారు. ఇంకా కృష్ణుడిగా వచ్చినప్పుడు కురుక్షేత్ర సంగ్రామంలో, అంటే ఇక జ్వరాష్ట్రం అయిపోయింది, రాముడు అయిపోయింది, ఇప్పుడు కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆయన బలహీనత ఏమిటో చెప్తారు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు యుద్ధం చేయమంటే అర్జునుడు వెళ్ళకపోతే శ్రీకృష్ణుడు అతనికి తన విశ్వరూపం చూపించాడు. అంటే విశ్వరూపం అంటే పూర్తిగా కాదు, ఇంకా యూనివర్సల్ బాడీ ఒకటే చూపించానని చెప్పి బాబా క్లారిఫై చేశారు కూడా. సాక్షాత్తు అవతారం యొక్క రూపం అతను చూడలేరు, ఎవరూ చూడలేరు. అది కేవలం నా యొక్క యూనివర్సల్ బాడీ ఒకటే అక్కడ అర్జునుడికి నేను చూపించింది అని చెప్పి క్లారిఫై చేశారు. పూర్తిగా అవతార స్వరూపం అంతా కాదు అతను దర్శనమిస్తా, కేవలం అతను భౌతిక శరీరం ఒకటే ఇచ్చారు. ఆయన యొక్క భౌతిక శరీరం ఉంటే ఆ శరీరంలో నిమిత్త యావత్ సృష్టి ఉందన్నమాట ఆ శరీరంలో. చేత అక్కడ ఆ దర్శనం నా దర్శనం కాదు, అవతారిని దర్శనం కాదు, అవతారిని యొక్క భౌతిక శరీరం యొక్క దర్శనం మాత్రమే అని చెప్పారు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు యుద్ధం చేయనని అంటే అర్జునుడికి వినకపోతే అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి తన విశ్వరూపం చూపించాడు. కృష్ణుడు ఆ విధంగా చేసి ఆయన నిర్వాణ అనంతరం చేసి ఉండవలసింది కాదు అంటున్నారు. కృష్ణుడు ఆ విధంగా చేసి ఉండవలసింది కాదు అంటున్నారు. కృష్ణావతారంలో ఆయన బలహీనత అది. ఇంకా బుద్ధుడిగా వచ్చినప్పుడు బుద్ధుడు జీవిత గమ్యము అంటే నిర్వాణం. నిర్యాణం వేరండి. నిర్యాణం అంటే మానవులు చచ్చిపోయారు ఉండడం వారు నిర్యాణము అని అంటారు. రాకి యావత్తు నిర్యాణం అంటే ఈ రాకి వావత్తు నిర్వాణము. అది జాతకం గమనించాలి తెలుగులో కూడా. బుద్ధుడు జీవిత గమ్యము నిర్వాణము అని బోధించాడు. యాక్చువల్గా నిర్వాణ మోక్షం కాదు, కానీ కొంతమంది ఆ నిర్వాణమే మోక్షం అని చెప్పి వర్ణించడం అని ఆయన బలహీనత. బుద్ధుడు జీవిత గమ్యం నిర్వాణము అని బోధించాడు, కానీ ఆయన నిర్వాణ అనంతరం ఉండే మజుబియాత్, సులుకియాత్, కుతుబియాత్ స్థితులను తన శిష్యులకు వివరించలేదు. ఈ నిర్వాణం తర్వాత ఉండి ఇది వ్యాక్యూమ్ స్టేట్ నిర్మాణం ఉంటాయి. దీని తర్వాత ఇంకా స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్ పేరు ఏమిటి? సూఫీ టెర్మినాలజీలో చెప్తే మజూబియత్ తోటి, మజూబ్ అనమాట. తర్వాత సులూకియత్, తర్వాత కుతుబియత్. కుతుబ్ అంటే భగవంతుడు అనమాట. కుతుబ్ అంటే మనం చాలా మంది తెలుసు కుతుబ్ అంటే భగవంతుడు. మజూబియత్ తోటి, సులూకియత్ తోటి, కుతుబియత్ తోటి. అయితే నిర్వాణానంతరం ఉండి మూడు స్థితులను కూడా అక్కడ చెప్పకపోవడం ఆయన బలహీనత అని చెప్తున్నారు. ఒక బలహీనత. ఇప్పుడు క్రీస్తుగా వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువును సులువు వేసినప్పుడు నా తండ్రి నన్ను ఎందుకు విడినాడావు అన్నాడట. యాక్చువల్గా భగవంతుడు విడిచేయడం ఉంటుంది. ఎప్పుడు భగవంతుడు ఉంటేనే మనం ఉంటాం. ఇప్పుడు భగవంతుడు మనతోటే ఉంటాడు. కానీ ఇతను బలహీనత ఏంటంటే క్రీస్తుగా వచ్చినప్పుడు సులువు వేసినప్పుడు
భగవంతుడిని ఉద్దేశించి ఈ విధంగా అన్నట్ట జీసస్ క్రైస్ట్. ఏమని, నా తండ్రి నన్ను ఎందుకు విడనాడావు అన్నట్ట. అది తప్పే కదా. తానే భగవంతుడు, జీసస్ క్రైస్టే భగవంతుడు, తానే అవతార పురుషుడు. వేరే భగవంతుని పట్టుకుని నన్ను ఎందుకు వదిలేసావు, ఇలా సెలవేస్తున్నాను నన్ను అన్నట్ట. అది తప్పే కదా. అది ఆయన బలహీనత అలా అనడం. ఆ విధంగా భగవంతుడిని ఉద్దేశించి ఆ విధంగా అని ఉండవలసింది కాదు అంటున్నారు. నా తండ్రి నన్ను ఎందుకు విన్నాడావు అన్నాడు. ఆయన ఆ విధంగా అనకూడదు. జీసస్ క్రీస్తు కింద చేసిన తప్పు, అది బలహీనత. అది ఇక మహమ్మద్గా వచ్చినప్పుడు బలహీనత ఏమిటో చెప్తున్నారు. మహమ్మద్ ప్రవక్త అంటాం మనం. అంటే అల్లా అంటారు వీళ్ళంతా, ముస్లిమ్స్ యొక్క భగవంతుడు మహమ్మద్ ప్రవక్త అంటారు. కానీ వాళ్ళు భగవంతుడు అల్లాయే భగవంతుడు అంటారు, కానీ మహమ్మద్ ప్రవక్త అని వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది వేరే సంగతి. మహమ్మద్ తాను మానవ రూపంలో ఉన్న భగవంతుడు అని చెప్పకుండా తాను భగవంతుని యొక్క దూతనని చెప్పాడు. అది నేనే భగవంతుడిని అని చెప్పలేదు. భగవంతుడు పంపించిన మెసెంజర్ని నేను చెప్పడం, లేకపోతే ఇతనికి మనుగడ ఉండి చంపేస్తానని చెప్పి తాను మానవ రూపంలో ఉండి భగవంతుడిని అని చెప్పాలి. ఇప్పుడు మెహర్ బాబాగా చెప్పాడు, ఐఆమ్ గాడ్ ఇన్ ది హ్యూమన్ ఫామ్ అని చెప్పారు బాబా. నేను మానవ రూపంలో ఉండి భగవంతుడిని అని చెప్పాను. అలా చెప్పుకోవాల్సిందేను, నేను మానవ రూపంలో ఉండి భగవంతుడిని చెప్పుకోవాల్సిందే. అలా కాకుండా నేను భగవంతుడు నన్ను పంపించాడు, ఆయన యొక్క దూతం నేను అని చెప్పాడు తప్ప, నేను సాక్షాత్ అవతార పురుషుని, నేనే భగవంతుడిని, నేను మానవ రూపంలో ఉండి భగవంతుడిని, అవతారుడిని అని చెప్పుకోవాల్సిందే. ఆ విధంగా చెప్పకపోవడం మహమ్మద్ ప్రవక్త యొక్క బలహీనత అని చెప్తారు. మహమ్మద్ తాను మానవ రూపంలోని భగవంతుడని చెప్పకుండా తాను భగవంతుని యొక్క దూతను అని మాత్రమే చెప్పడం ఆయన బలహీనత. ఆయన దేహం చాలించే ముందైనా తాను దైవీ మానవుడినని చెప్పి ఉండవలసింది అంటూ నవ్వుతూ, నాకు కూడా ఒక బలహీనత ఉంది అని చెప్పారు. ఇవన్నీ గత అవతారాల్లో ఉన్న బలహీనతలు అన్నీ చెప్పేసి బాబా నవ్వుతో, నాకు కూడా ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చిన అవతార పురుషుడు నేను అంటే, మెహర్ బాబాగా కూడా నేను ఇప్పుడు ఈ అవతారంలో కూడా నాకు బలహీనత ఉంది. ఆ బలహీనత ఏమిటో చెప్తాను. అవతార మెహర్ బాబాగా తన బలహీనత, వీక్నెస్ అన్నమాట. నాకు కూడా ఒక బలహీనత ఉంది. 700 సంవత్సరాల తర్వాత నేను తిరిగి వచ్చినప్పుడు అది ఏమిటో చెప్తాను అన్నారు. నా బలహీనత అయితే ఇప్పుడు ఏమిటో ఇప్పుడు చెప్పను. ఈ అవతారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్కార్నేషన్ మళ్ళీ అవతార పురుషుడిది 700 సంవత్సరాల తర్వాత జపాన్లోనే ఎక్కడో అవతారం చేస్తానో చెప్పారు. జపాన్ మీద చెప్పారు. దాంట్లో కొంచెం విభేదాలు ఉన్నాయి. జపాన్లో చెప్పడం, జపాన్లో అవతరిస్తానని చెప్పలేదు. నెక్స్ట్ అవతారుడుగా వచ్చినప్పుడు జపాన్ వస్తాను అని చెప్పారు తప్ప, నేను అవతారం తీసుకోవడం జపాన్లో తీసుకుంటాను అని చెప్పేసి వీళ్ళు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. బాబా చెప్పింది ఏమిటంటే, నేను నెక్స్ట్ అవతారుడుగా వచ్చినప్పుడు ఇప్పుడు వెళ్ళలేదు, రాను జపాను, నెక్స్ట్ మరోసారి 700 సంవత్సరాల తర్వాత నేను అవతారం పుట్టుకు వచ్చినప్పుడు అప్పుడు వస్తాను జపాను అన్నారు తప్ప, అవతరించడమే జపాన్లో అవతరిస్తానని చెప్పలేదు. ఎందుకంటే ఆసియా ఖండంలోనే ఎప్పుడు అవతరించడం, ఆసియా ఖండంలో అవతరిస్తాడు కానీ జపాన్లో అవతరించడం. అక్కడ విభేదం ఉంది. సరే, అది వదిలేద్దాం. నాకు కూడా ఒక బలహీనత ఉంది. 700 సంవత్సరాల తర్వాత నేను తిరిగి వచ్చినప్పుడు అది ఏమిటో మీకు చెప్తాను అన్నారు. ఇప్పుడు చెప్పండి నా బలహీనత, మళ్ళీ అవతారం పుష్టికి వచ్చినప్పుడు అప్పుడే చెప్తాను 700 సంవత్సరాల తర్వాత అని బాబా అన్నారు. ఎంత గంభీరమైన ఉపన్యాసమైన తేలికపరిచే విధంగా బాబా దానికి హాస్యం జోడించి ఈ విధంగా చెప్తూ ఉండేవారు అని చెప్పి విష్ణురావు గారు అవతారం యొక్క బలహీనతను బాబా చెప్పడం 1963వ సంవత్సరంలో ఆయన సావాస్కి వెళ్ళినప్పుడు చెప్పారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి మీ కంగారు పడకండి, ఎప్పుడు వచ్చేస్తారు. 600 సంవత్సరాలు ఇదే భూమి మీద ఉంటామా సార్? మరి బాబా ఇదే భూమి ఇప్పుడు ఈ బాబా అవతారం సాలించేస్తారు కదండి. అవును సార్, ఈ అవతార పురుషుడు మళ్ళీ 700 సంవత్సరాలు వినండి నేను చెప్పి ఇప్పుడు ఆయన దేహమే చాలించారు, అవతారం చాలించలేదు. అవును సార్. అవతారం చాలించిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవతారం కింద వస్తారు ఆయన. అది అయితే ఇదే భూమి ఉంటుందా సార్? వేరే భూమి భూమి ఇదే ఉంటుందా, వేరే భూమి ఉంటుందా అంట? భూమి కాదు అక్కడ కావాల్సిన ఖండం. ఖండం అది ఆసియా ఖండంలో భూమి జపాన్ ఉంటుంది అని అంటే, జపాన్ ఈ భూమి మీదే ఉంది కదా సార్. అంటే
ఒకసారి నేనేమన్నా వింటారన్నాను. మీరు సార్ ఒకసారి నన్ను వింటే మీకు డౌట్ క్లియర్ అవుతుంది. మీరు మధ్యలో మాట్లాడితే క్లియర్ కాదు. చెప్పండి. ఇప్పుడు ఆసియా ఖండం ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా మనం. అవును సార్. అప్పుడు నెక్స్ట్ అవతారం వచ్చినప్పుడు అసలు ఇదంతా అయిపోయి ఇంకోలా ఉంటుంది. అప్పుడు ఈ ఆసియా ఖండాలు ఇవన్నీ మ్యాప్ అయిపోతుంది అప్పుడు. అంటే ఇప్పుడు మొన్న చెప్పింది కదా సార్ జపాన్ విజిట్ చేస్తా అని. దాన్ని బట్టి జపాన్ మనకి విజిట్ చేస్తారని చెప్పడం వేరండి, అవతరించడం వేరు. రెండింటికి మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వచ్చి నెక్స్ట్ అవతారం ఎక్కడ అన్నదంటే ఈ భూమధ్య రేఖకి మధ్య ప్రదేశం ఏదవుతుందో దాన్ని ఇప్పుడు మనం ఆసియా ఖండం అని పిలుస్తున్నాం మనం. అవును సార్. భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న ఖండం ఏదైతే ఉందో, పవిత్రమైనది ఏదైతే ఉందో ఆసియా ఖండం. ఆసియా ఖండంలోనే ఇండియా ఉంది. అంచేత జనరల్గా అవతార పురుషుడు జన్మ తీసుకోవడం ఇండియాలోనే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆసియా ఖండంలోని మనం ఆ పేర్లు పెట్టుకుని ఇండియా అని చెప్పుకుంటున్నాం. ఇవే పేర్లతోటి మళ్ళీ అవతార పురుషుడు వచ్చినప్పుడు ఉండవు అని చెప్తున్నా. ఆ పేర్లే వేరు ఉంటాయి. అవును సార్. మరి జపాన్ కూడా ఉండదు కదా అంటారు. ఇప్పుడున్న జపాన్ అప్పుడు ఉండదు కదా. అసలు అప్పుడు భూమి ఉండకపోవచ్చు అండి. సరే, అదే సార్ నేను అంటే తెలియట్లేదు మీకు. అప్పుడు ఈ భూమి, సూర్యుడు, భూమి, ఇప్పుడు సౌరకుండము, అప్పుడు టోపోగ్రఫీ అంతా మారిపోతుంది. మళ్ళీ అవతారానికి వచ్చేటప్పుడు ఇలాగే ఉండాలని ఏం లేదు. అప్పుడు ఆ జపాన్ అనే పేరుతో ఉండదు. ఊరికే ఆ ప్రదేశానికి వస్తాను అని చెప్పి వాళ్ళు ఊరడించడానికి చెప్పారు. మళ్ళీ అవతార పురుషుడికి వచ్చినప్పుడు ఆ జపాన్ అనే ప్రదేశం ఎక్కడుందో ఆ ప్రదేశానికి మళ్ళీ అవతార పురుషుడు వచ్చినప్పుడు నేను వస్తాను, అప్పుడు విజిట్ చేస్తాను అని చెప్పారు బాబా. అది దాన్ని జపాన్ అనేది చెప్పడానికి ఉండదు మనకి, ఎందుకంటే అప్పటికి ఈ పేర్లతో ఉండవు. ఇదంతా నాశనం అయిపోయి మళ్ళీ కొత్త సృష్టి వస్తుంది. అదే అనుకున్నాం సార్ మనం. కొత్త సృష్టి వచ్చేటప్పుడు ఆ పేర్లు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇండియాకి ఇండియా పేరు ఉండదు. ఇండియాకి మాత్రం ఎన్ని పేర్లు మారే, భారతదేశం అని ఏదో మారే. మనకు తెలియదు కదా. ఎదుటో మనకు తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మన పరిమితమైన మానవ మేధస్సుకి అందేవి కాదు అవి. నెక్స్ట్ నెక్స్ట్ అవతారం వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో మన మనసుకు అసలు అందేది కాదు. అది మనం వర్ణించలేము. ఈ పేర్లతో ఉండదు. అప్పుడు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉంటుందా, హైదరాబాద్ ఉంటుందా, ఇవన్నీ అడిగితే మనకి అవివేకంగా అయిన ప్రశ్నలు. హైదరాబాద్ ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ ఉంటుందా, తెలంగాణ ఉంటుందా అని అడగకూడదు. అప్పుడు సృష్టికి వేరేలా ఉంటుంది. జయబాబా. థ్యాంక్ యూ సార్, బాగా. ఇప్పుడు సృష్టి వేరు, అప్పుడు సృష్టి వేరు. ఓకే. జయబాబా అండి. మల్లికార్జున గారు చాలా చక్కగా చాలా మంచి విషయాలు రచించిన సంబంధించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. దాన్ని డౌట్ కూడా క్లియర్ చేశారు. మీకు హృదయపూర్వక జయబాబానండి. ఇప్పుడు సంకీర్తన, చాలా చిన్న సంకీర్తన తీసుకోండి. ఒక 2-3 పాడినాక మరి నామం పాడుతున్నాం. జయబాబా. అరుణ గారు జయబాబా, మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. తర్వాత శారద గారు రెడీ ఉంటారు. అరుణ గారు జయబాబా. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠస్వరములో స్వరము నీదే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠస్వరములో స్వరము నీదే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడనేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. మెహరనిపించి మెహరు బాబని పెంచి స్మరణలో ఉంచి మురిపించి సాగావులే. ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో
స్వరము నీదే. ఆరాధన తెలియని ఆరాటం నాదని, చిలగాటం నాతోనే ఆడావులే. ఆడించావు, ఆడి పాడించావు, పాట పాడించి పాటలను రాయించావు. ఈ చేతి రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. మన్నించుచు మన్నించుచు నాదు నేరాలను మేర శ్రీవై నీ దాసునిగా చేసావులే. ఈ చేతి రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మనీ నీకు జై బాబా అమ్మ. జై బాబా అరుణ్ గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబాలు. శారద గారు జై బాబా అండి. మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత పద్మావతి ఆంటీ మీరు రెడీగా ఉంటారు. జై బాబమ్మ. జై బాబా. శారద గారు జై బాబా అండి. నేను పద్మావతిని. అదే శారద గారు తర్వాత చెప్పాను, తను అన్మ్యూట్ అవ్వలేదు. మీరు పాడండి అలా అయితే. ఆంటీ మీరు పాడండి. పాడనా? సరే. జై బాబా. పాడండి, తర్వాత శారద గారు అలాగే. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा. करुणा सिंधु सिंधु मेहर बाबा, अवतार मेहर बाबा की. करुणा सिंधु नमो मेहरु बाबा, नमो मेहरु बाबा. दयगलवो देवा दिव्यावतार, दयगलवो देवा दिव्यावतार. करुणा सिंधु नमो मेहरु बाबा, नमो मेहरु बाबा. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ మాదు పాపాలన్నీ పరిహరించి పాలించే పతిత పావన, హే పతిత పావన. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ మాదు పాపాలన్నీ పతిత పావన, ఏ పతిత పావన. విడనాడము నీ నామము నీ వారమురా, విడనాడము నీ నామము నీ వారమురా. జ్ఞానోదయమీవ జగదోద్ధార, జ్ఞానోదయమీవ జగదోద్ధార. కరుణా సింధో నమో మెహరు బాబా, నమో మెహరు బాబా. దయగలవో దేవ దివ్యావతార, దయగలవో దేవ దివ్యావతార. కరుణ సింధో నమో మెహరు బాబా. మాయా మమతల మరుగున దాగిన నిన్ను బాబా, దాగిన నిన్ను కనుల చూడవలను కాని బంధములందు, మాయ బంధములందు. మాయా మమతల మరుగున దాగిన నిన్ను బాబా, దాగిన నిన్ను కనుల చూడవలని గాని మా బంధములందు, మాయ బంధములందు. పడి ఉంటిమి మాయ బాపి దర్శనమీవా, ప్రాణేయి పడిన
రాధేల కరుణా కరుణా సింధు నమో మేఘరు బాబా మో మేఘరు బాబా. ఈశ్వరాధికారముతో దివ్య ప్రేమను నీదు దివ్య ప్రేమను విధిని మరచి నిదురి మమతలయందు మాయ మమతలయందు వెదజల్లగా అరుదించిన దివ్య స్వరూపా వెదజల్లగా అరుదించిన దివ్య రూప మా పాలి దేవ తరి చేర్చనీవా మా పాలి దేవ తరి చేర్చనీవా కరుణా సింధో నమో మేఘరు బాబా నమో మేఘరు బాబా. దయగలవో దేవ దివ్యావతార కరుణా సింధు నమో మేఘరు బాబా. పాలబుగ్గ పురవాసుల పుణ్యము కాగా మహాపుణ్యము కాగా నీ నామ స్మరణ చేయ త్యాగము కలిగే మహాభాగ్యము కలిగే మనసారా మరల నిన్ను కన్నుల చూసే తరుణము ఇక రాదా బాబ్జీ హృదయేసా తరుణము ఇక రాదా బాబ్జీ హృదయేసా కరుణా సింధో నమో మేరు బాబా నమో మేరు బాబా. దయగలవో దేవ దివ్యావతార దయగలవో దేవ దివ్యావతార కరుణా సింధో నమో మేఘరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై బాబా. బాబాకి ధన్యవాదాలు. బాబా చాలా చక్కగా మంచి సంగీతం పాడి జై బాబా. శారద గారు జై బాబా. జై బాబా శారద. జయశ్రీ గారు మీరు పాడండి, చిన్న సంకీర్తన పాడండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. కలవను వారి కలల నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ. కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తోంది నీ ప్రేమ. నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ. కర్మానుభవములవి సంస్కారయుతమనుచు అవగాహనమునిచ్చు నీ ప్రేమ. కర్మ ఫలితములకై ఎదురు చూడకయుండు ఆనందమును వసకు నీ ప్రేమ. నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ. చర్మ చక్షువులు నిన్ను దర్శించలేవనుచు ప్రేమ స్పర్శను ఇచ్చే నీ ప్రేమ. ప్రేమించలేని మా అసమర్థతను ఎరిగి వెన్నంటి రక్షించే నీ ప్రేమ. నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ. నీ నామ స్మరణలో నిలువెల్ల పులకించు అనుభవము కలిగించే నీ ప్రేమ. నీ కీర్తనలు నిత్యమాలపించే స్వరము గలములలో నింపింది నీ ప్రేమ. నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ. మెహరు శ్రీ హృదయాన సత్యమును నెలకొల్పి గీతాలు వ్రాసింది నీ ప్రేమ. పాడుకొను హృదయాలు పరవశించే వరము అడుగకని ఇచ్చింది నీ ప్రేమ.
నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ కలవు కలవను వారి కలల నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ కలవరపు ఘడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తోంది నీ ప్రేమ 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 అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా అందరికీ జై బాబా అండి జై బాబా నాగమణి గారు చాలా చక్కగా సంగీతం పాడి వినిపించారు మీకు జై బాబా రండి జై బాబా శారద గారు మీరు అన్మిట్ అవ్వట్లేదా మరి అంకుల్ జై బాబా శ్రీనివాస్ అంకుల్ జై బాబా చిన్న సంకీర్తన పాడండి అవతార్ మెహర్ బాబా की जय మేడం వినిపిస్తుందమ్మా పాడండి అవతార్ మెహర్ బాబా की పావనమైన ఓనా పురమునా జనించేవా బాబా పావనమైన ఓనా పురమునా ప్రేమామృతమును అందించుటకై అరుదేంచేవ మహానుభావ పవనమైన పూర్ణపురమున జయించేవా బాబా బాబా మూడ జాను సముద్రవని శ్రీ నారాయణ ఉపాసని నారాయణ మహారాజ్ ఆది పావనమై బాబా ప్రేమామృతమును ఆదించుటకై అరుదేంచేవ మహానుభావ ఈ యుగాన నిన్నామము తలచిన సమసిపోమునే పాపములనియు ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోమునే పాపములనియు సద్గుణ బృంద గౌరీ ముకుంద సద్గుణ బృంద గౌరీ ముకుంద మాహి సనాతన పరమానంద పవనమైన పూనా పురమున జన్మించేవా బాబా ప్రేమామృతమును అందించుటకై అరుదించేవ మహానుభావ నాగమణి మేడం గారు జై బాబమ్మ అందరికీ జై బాబా అండి అంకుల్ జై బాబా చాలా మంది సంకీర్తన చక్కగా పాడించారు మీకు జై బాబా బాలాజ్ అంకుల్ జై బాబా మీరు ఒక జై బాబా నామం చెప్పండి. పాడేసన్నా ఒక పాట పాడతాడు కొంచెం కోల్డ్గా ఉంది అందుకనే జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా की जय స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే ఏ క్షణమైనా నీ తలపేనా వరమై ప్రియమై అనిపించేలా ఏ క్షణమైనా
నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా తను మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే కోరను సిరులు సంపదలనునే మరచి విడచి నీ పాదములను కోరను సిరులు సంపదలనునే మరచి విడచి నీ పాదములను ఇహము పరము నీ స్మరణై స్వరములో నీ నామమే ప్రియమున నిన్నునే పిలిచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు ప్రియమున నిన్నునే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు శృతిగా కృతిగా అలరించి స్వరములో నీ నామమే మెహర్ శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నావసమైతే మెహర్ శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నావసమైతే నిన్ను నే కననా ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ అమ్మ నాగమణి గారు జై బాబా అందరికి జై బాబా థ్యాంక్ యూ జై బాబా శారద గారు జై బాబా చాలా చక్కగా సంకీర్తన పాడించారు మీకు జై బాబా నండి జై బాబా కోటేశ్వర గారు జై బాబా ఒక్క నిమిషం నామం చేయండి బాలరాజు గారు అలానే అలానే హరే మెహరు హరే మెహరు మెహరు హరే 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 బాబా మెహరు బాబా హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే హరే మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహరు మెహరు హరే 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 బాబా మెహరు బాబా హరే హరే
హరే మేరు హరే మేరు 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 హరే 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 బాబా మేరు బాబా హరే 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 మేహర్ 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 హరే 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 బాబా మేహర్ బాబా హరే 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 మేహర్ మేహర్ హరే 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 బాబా మేహర్ బాబా హరే 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 మేహర్ మేహర్ హరే 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 బాబా మేహర్ బాబా హరే 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 మేహర్ మేహర్ హరే 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 బాబా మేహరు బాబా హరే 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 మేహరు మేహరు హరే హరే అవతార్ మెహర్ బాబా की जय अंदर की जय बाबा थैंक यू మేడం గారు జై బాబా అండి గోవిందరావు గారు. अवतार मेहर की जय सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय जय बाबा अंडी జై బాబా బాలరాజు గారు. జై బాబా. జై బాబా సత్యవాణి గారు, మీరు ఒక నిమిషం నామం చేయండి. తర్వాత ఉమ్మ గారు మీరు ఒక నిమిషం నామం చేయండి. జై బాబా. जय बाबा अवतार मेहर बाबा की जय। ओम नमो मेहर बाबा 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 अवतार मेहर बाबा की जय। जय बाबा జై బాబా. नागमणि అందరికీ జై जय బాబా. बाबा। నామం చేశారు ఉమ్మ గారు, మీరు చేయండి. తర్వాత अवतार बाबा की రాములు గారు. सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय। జై బాబా అండి ఉమ్మ గారు. జై బాబా. శ్రీరాములు గారు జై బాబా, మీరు ఒక నిమిషం నామం చేయండి. మళ్ళీ మనము మౌనం జై ఉన్న బాబా తర్వాత నాగమణి గారు జై బాబా. జై అందరికీ జై బాబా అండి। నామం చేయండి. ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा అవతార్ మెహర్ బాబా की जय। థ్యాంక్ యూ బాబా, అందరికీ థ్యాంక్స్ అంజయ్ బాబా అండి।
జై బాబా అండి, జై బాబా. చక్కగా నామం చెప్పారు. జై బాబా. ఇప్పుడు ఒక నిమిషం మనం మౌనం తర్వాత సుశీల ఆంటీ మీరు ప్రేయర్ చేయండి. ధనలక్ష్మి నువ్వు హారతి ఇవ్వమ్మా బాబా వారికి. ఒక నిమిషం ఆ మౌనమూర్తిని మనము హృదిలో తలుచుకుందాము. తర్వాత సుశీల గారు ప్రార్థన చేస్తారు. 8 నుంచి 9 వరకు. ఏం చేయబుద్ధి కావట్లేదు. ఏం చేయబుద్ధి కావట్లేదు. ఇంట్లో పండుకోవాలనిపిస్తుంది. ఇంట్లో కూడా కావాలంటే ఏం మెహర్ బాబాకి సుశీల ఆంటీ మీరు ప్రేయర్ చేయండి. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय. O Parvadigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in every. You are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. You are all merciful and eternal. You are the soul, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, of love. You are the ancient one, the highest of the high. You are true and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazudan, Ahur Mazda, and God the Beloved. You are named Izzat, the only one. We repent, O God, most merciful, sins for every false or unjust or unclean, for every spoken that ought not to have been spoken, for every that ought not to have been done. We repent for every deed and word and thought in selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak
and act according to your will. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union. And help us all to hold fast to Baba's dharma till the very end. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. నాగమణి అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చాలా చక్కగా బాబా వారి మాకు యూనివర్సల్ ప్రేయర్లో వినిపించారు. మీకు జై బాబా అండి. ధనలక్ష్మి జై బాబా అమ్మా. जय बाबा आंटी, जय मेहर। अवतार मेहर बाबा की जय। बुझावे नार जहलतनी ये कर कुदो रत्न परमातु चलागी आशु भक्तो ने के बख्शे नूरे मातु आया मोर शद मेहरो बाबा चरण पर तू नदरिए सर खुदा ना जाद दीवा के फतैबे तू मेहरो बातू तुझे माँ लिख हकीकत नो तो आशिक बीने आर खूबी तुझे दरी या ये वहदत मारे फतनो होई तू फातू हमोर रब ने ऐसा के बाछे ज्ञान ईदनो के तो पर मात्मा ज्ञानी छेने मो तारे इरफातो खुदाना प्रेमनो प्यालो मिलावी मस्त हमने कर के तुझ पर ज्ञान सदके साकिया पीदे परमातु हमारी नाव भर दरिए तरावे तो हमें दरिए हमारा नाकुदा है मेहर बाबा के निगे बातू हमारा नाकुदा है मेहर बाबा के निगे बातू बुझावे नार जहलत ये कर कुदो रत्न परमातु चलागी आशु भक्तों ने के बख्शे नूरे मातु। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा అందరికీ జై బాబా. ఆంటీ మీకు జై మెహర్. జై బాబా మా ధనలక్ష్మి. గుజరాతీ హారతి బాబా వారు చాలా చక్కగా ఇచ్చారు. మీకు సులోచనకు జై బాబా అమ్మ. ఈరోజు కార్యక్రమం